అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులను తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ చర్చ ఇప్పటి నుండి నడుస్తలేదు, దాదాపు 6 నెలల కంచెలు నడుస్తున్నది. కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారని, జూపల్లిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారని, కోమటిరెడ్డిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారని, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారని, లేకపోతే వివేక్ వెంకటస్వామిని మొన్ననే మంత్రి అయ్యాడు మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగిస్తారని, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారని, రేవంత్ రెడ్డి 2-3 మంత్రులను తీసేసి మంత్రులకు భయం పెడదామని చూస్తున్నాడని, మంత్రులను రేవంత్ రెడ్డి కంట్రోల్లో తీసుకుందామని చూస్తున్నాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులకు ఏది చెప్పినా మంత్రులు వింటలేరట, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట, రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు, రేవంత్ రెడ్డి మాటను లెక్క చేస్తలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? 2-3 మంత్రులను తీసేయాలి. తీసేస్తే వేరే మంత్రులు సెట్ అవుతారు. రేవంత్ రెడ్డి మాట వినకపోతే రేవంత్ రెడ్డి మంత్రులను తొలగిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తున్నాడు అని చెప్పి మంత్రులకు కూడా కొంత భయం పట్టుకుంటుంది. ఆ భయంతో రేవంత్ రెడ్డి లైన్లో ఉంటారు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వింటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం ఏ మంత్రి కూడా రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకుంటలేరు, లైట్ తీసుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి 2-3 సార్లు కేసీ వేణుగోపాల్ తోటి, మల్లికార్జున ఖర్గే తోటి, ఏఐసిసి లీడర్లతోటి 2-3 మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు కూడా చేసిండు. స్టార్టింగ్లోనే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి, మీరు విన్నారు కదా. బట్టి విక్రమార్క దందాలు చేస్తున్నాని, బట్టి విక్రమార్క మైనింగ్కి సంబంధించినటువంటి విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నాడని, నైని బొగ్గు సంబంధించినటువంటి వ్యవహారంలో బట్టి విక్రమార్క ఇష్టం ఉన్నట్లు కాంట్రాక్ట్లు ఇచ్చిండని, టెండర్లు వేసిన వాళ్ళకు కూడా బట్టి విక్రమార్క ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి, బట్టి కాంట్రాక్ట్లకు బిల్లులు ఇవ్వాలంటే 10% కమిషన్ తీసుకుంటుండు, 5% కమిషన్ తీసుకుంటుండని చెప్పి రకరకాల ఆరోపణలు బట్టి విక్రమార్క పైన వచ్చినాయి. బట్టి విక్రమార్క దళిత బిడ్డ, చాలా కష్టపడి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బట్టన్న కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు. బట్టన్న చాలా కష్టపడ్డాడు. బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాసిండు. బట్టి విక్రమార్క అట్లా, బట్టి విక్రమార్క ఇట్లా, దందాలు చేస్తుండు, బట్టి విక్రమార్క స్కాములు చేస్తుండు, పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, ఇట్లా రకరకాల వార్తలు రాస్తే బట్టన్న 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాను. ఏబిఎన్ రాధాకృష్ణకు నేను నచ్చట్లేదు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉంటా కాబట్టి, ఇప్పుడు బట్టన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే సంబంధించి పంచ కానివ్వండి, లేకపోతే ఆ షర్ట్ కానివ్వండి, సేమ్ యాస్టీస్ ఉంటాడు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉంటాడు కాబట్టే ఏబిఎన్ రాధాకృష్ణకు నచ్చక నా పైన ఆరోపణలు చేస్తున్నాడు, నా పైన రకరకాల ఎలిగేషన్ చేస్తున్నాడని చెప్పి గతంలో బట్టన్న ప్రెస్ మీట్ పెట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గట్టిగానే వేసుకున్నాడు. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కూడా తిట్టిండు. కొంతమంది నాయకులు కావాలనే మీడియా ఛానల్తో కుమ్మక్కై నా పైన తప్పుడు వార్తలు రాపిస్తున్నారు, ప్రాపగండ చేస్తున్నారు, తప్పుడుగా నా పైన ప్రచారం చేస్తున్నారని బట్టన్న గతంలోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా గట్టిగానే తిట్టిండు, గట్టిగానే విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ తోటి బట్టి విక్రమార్క పైన కూడా ఇట్లా వార్తలు రాపిచ్చిండు అనేది వినబడిన చర్చ. ఇప్పుడు ఉత్తగానే ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన పైన వార్తలు రాస్తుందంటే ఎన్ని ప్రూఫ్స్ ఉండాలి? గాల్లో మెడలు కట్టలేము కదా, భూమి మీద కట్టాలి. గాల్లో మెడలు కడితే అసలు గాల్లో చెయ్యే ఉండదు, కింద పడుతుంది. మెడలు కడితే మెడలు ఉంటాయా? ఏబిఎన్ రాధాకృష్ణ తెలిసి తెలియక ఇష్టం ఉన్నట్టు రాసిండు. బట్టి విక్రమార్క దందాలు అట్లా ఇట్లా అట్లా అని చెప్పి రకరకాలు రాసిండు. ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. సమాజం ప్రూఫ్ ఉంటే నమ్ముతారు, ఎవిడెన్స్ ఉంటే నమ్ముతారు. ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు వాగుతే నమ్మరు కదా. ఇష్టం ఉన్నట్టు పేపర్లు ఉన్నాయి కదా, టీవీ ఉంది కదా, ఏం మాట్లాడినా నడుస్తుందంటే కాదు కదా. బట్టి విక్రమార్క గురించి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాస్తాడు, బట్టి విక్రమార్క పైన రకరకాల ఆరోపణలు చేస్తారు. పాయింట్ నెంబర్ 1 మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అనేది మీకు చాలా క్లియర్గా నేను చెప్తా. మీరు కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది కథ అంతా. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్లాన్ చేస్తుండు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను మంత్రి పదవి నుండి తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నుండి తొలగించి బట్టి ప్లేస్లోకి స్పీకర్ని మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచన ఎట్లా చేస్తుండే, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం జరగబోతుంది అనేది చెప్తా. అయితే బట్టి పైన అనేక వార్తలు వచ్చినాయి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త వచ్చింది ఎన్టీవీలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని, ప్రేమాయణం అని చెప్పి మహిళా అధికారిని రకరకాలుగా వేధిస్తుండని చెప్పి, ఫోన్లు చేస్తుండని, మెసేజ్లు పెడుతుందని పాపం కోమటిరెడ్డి పైన కూడా వార్తలు రాశారు.
కోమటిరెడ్డి సీరియస్ అయిండు, సిట్ విచారణ చేసిరు, విచారణ మరి ఎటుపోయిందో తెలియదు, మొత్తానికి ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు, మళ్ళీ జర్నలిస్టులను వదిలిపెట్టిరు కూడా. ఎన్టీవీ ఓనర్ చౌదరి పైన రేవంత్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నాది. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి నా తమ్ముడు ఉదయ్ ఉన్నాడు అనుకో, ఉదయ్ ఏదైనా తప్పు చేస్తే ఉదయ్ ఏదైనా వార్తలు చదువుతాడు, వార్తలలో ఏదైనా మిస్టేక్ చెప్పిన తప్పు చెప్పిండు, ఉదయ్ని అరెస్ట్ చేయవద్దు, నన్ను చేయాలి. ఎందుకంటే నాకు తెలియకుండా ఉదయ్ అయితే ఏం వార్తలు చేయడు కదా. మరి ఎన్టీవీలో ఒక మంత్రి పైన వార్త వస్తే ఓనర్కి తెలియకుండా ఎన్టీవీలో వార్తలు చదివేటటువంటి వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు చదువుతారా? అది కూడా ఒక మంత్రి పైన అడ్డగోలుగా వార్తలు చదువుతున్నా అంటే ఓనర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా నడుస్తుందా? ఎన్టీవీ చౌదరి ప్రమేయం లేకుండా వార్తలు వేస్తారా? రేవంత్ రెడ్డి ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తప్ప ఛానల్ ఓనర్ చౌదరి పైన చిన్న పెట్టి కేసు కూడా పెట్టలే. అంటే రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి పైన వార్తలు రాపించింది అనేది వినబడినటువంటి చర్చ. కోమటిరెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించడానికి రేవంత్ రెడ్డి వార్తలు రాపించింది అనేది వినబడినటువంటి అంశం. ఇది నేను చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచినాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేసిరు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడిరు, అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారనే మాట చెప్పిండు. ఇవన్నీ వినబడిన చర్చ కదా. ఎన్టీవీ చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదు, ఇవన్నీ విషయాలు బయట రావాలి కదా. ఇంకోటి, పొన్నం ప్రభాకర్ పైన కూడా వార్తలు రాపించారు. పొన్నం ప్రభాకర్ పైన వార్తలు ఏమని? పొన్నం ప్రభాకర్ ఒక జర్నలిస్ట్ ఇబ్బంది పెట్టిండు, సెక్రటేరియట్లో అందరితోని మిస్బిహేవ్ చేస్తుండని చెప్పి పొన్నమైన పైన పాపం వార్తలు రాపించారు. దేంట్లోనో కాదు, ఏదో ఐ న్యూస్ సంథింగ్ ఎలా వచ్చింది వార్త వచ్చింది. అంటే ఎంత ఘోరం. సారీ, రాజ్ న్యూస్లో వచ్చింది వార్త. పొన్నం ప్రభాకర్ పైన వార్త రాపిస్తారు, రాజ్ న్యూస్లో ఒక వార్త, ఇంకో ఛానల్లో డిఫరెంట్ ఛానల్లో వార్తలు. ఎందుకు ఇట్లా? రీజన్ ఏంది? పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టపడి ఎదిగిండు, 5 సార్లు ఎమ్మెల్యే. బట్టన్న ఒక ఎస్సీ బిడ్డ, దళిత బిడ్డ. వీళ్ళపైన రకరకాల వార్తలు. కారణం ఏంది? వీళ్ళు అన్ని వార్తల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. రేవంత్ రెడ్డి ఇదంతా ఏపించాడు. ఎందుకు ఏపిస్తాడు? రీజన్ ఏంటంటే మంత్రులను గాడిలో పెట్టుకోవాలి, మంత్రులను తన అండర్లో పెట్టుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినడు. ఆ తర్వాత కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి రకరకాల పంచాయతీ అని కూడా కొంత వార్తలు వచ్చినాయి. గదర్ అవార్డులు ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి పోలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, సినిమాకు ఓపెనింగ్లకు రేవంత్ రెడ్డి పోయినా, సినిమాకి సంబంధించిన ప్రోగ్రాంలకు రేవంత్ రెడ్డి పోయినా, సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ కనబడాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా వాళ్ళతో పెద్దగా కనబడి ఏదో ముచ్చట పెట్టినట్టు మనం ఇప్పటిదాకా చూడలే. మరి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఎక్కడ కూడా మరి సినిమా వాళ్ళతో కోమటిరెడ్డి మనం ఇప్పటిదాకా చూడలే. మొన్న గదర్ అవార్డులు ఇచ్చినప్పుడు కూడా కోమటిరెడ్డి ఎక్కడ రాలే, అసలు కోమటిరెడ్డికి సంబంధించిన ఫోటో కూడా ఎక్కడ లేదు, బ్యానర్లో కానీ ఎక్కడ లేదు. అంతా రేవంత్ రెడ్డి చూసుకున్నాడు. రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి కోపంతో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డే కావాలని ఏదో రాపిచ్చిండని, రేవంత్ రెడ్డి నన్ను కంట్రోల్లో పెట్టుకుందామని అనుకున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి గతంలో. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు? మంత్రులను కంట్రోల్ చేయడానికి, మంత్రులను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి. నేను ఎట్లా చెప్తే అట్లా వినాలే. లేకపోతే మంత్రులు రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ అయ్యారు అనుకో, మంత్రులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారేమో. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలుగుతాడు. పొంగులేటి దగ్గర పైసలు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది, పొంగులేటి ఏమైనా చేయగలుగుతారు కదా. బట్టి విక్రమార్క తలుచుకున్నా కూడా ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలను మొత్తం బట్టన ఆయన వెనకాల తిప్పుకొని బట్టన కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నా? రేవంత్ రెడ్డి గతంలోనే రకరకాల ప్రయత్నాలు చేసిండు. వాళ్ళపైన వీళ్ళపైన వార్తలు రాపియడం, రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉండడం, ఏం మాట్లాడకపోవడం. సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలను ఖండించాలి కదా. మా మంత్రులపైన గిన్నె ఆరోపణలు వస్తున్నాయి, మా మంత్రులు మంచోళ్ళు, అట్లా చేయరు, తప్పుడు వార్తలు రాయకండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీడియా ఛానల్ వాళ్ళకి చెప్పాలి కదా. అట్లీస్ట్ స్పందించాలి కదా. ఏ స్పందన లేదు. ఓసారి ఒక మీటింగ్లో ఏమంటాడు, ఏబిఎన్ రాధాకృష్ణ చౌదరి మేము ఎవరైనా కొట్టుకుంటే కొట్టుకోరు, తిట్టుకోరు, కానీ మా మంత్రులను ఇన్వాల్వ్ చేయకూరు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూరు అంటుండు. అసలు వార్తలు రాసిన వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది తెలుసా వార్త? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీలో కథనాలు చేపించిందే బట్టి విక్రమార్క ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. బట్టి విక్రమార్క కోమటిరెడ్డి పైన వార్తలు రాపించిందట, ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తాడు. ఏంది ఇదంతా? రేవంత్ రెడ్డికి ఏబిఎన్ రాధాకృష్ణ వెరీ క్లోజ్, సూపర్ క్లోజ్. ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని పొగుడుతూ వార్తలు రాస్తాడు. ఏమని? రేవంత్ రెడ్డి సూపర్ పనిచేస్తుండు, మంత్రులే చేస్తలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మస్తు నడిపిస్తుండు, మంత్రులే ఫెయిల్ అయిపోయారు. మంత్రుల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం అద్భుతంగా ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేస్తుండు, ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏబిఎన్ రాధాకృష్ణ 2 సార్లు కలిసిండు. రేవంత్ రెడ్డి ఏబిఎన్ వాళ్ళ ఇంటికి పోయిండు, రాధాకృష్ణ ఇంటికి. అంత అంత క్లోజ్నెస్ ఏంది, అంత ఫ్రెండ్షిప్ ఏంది? మళ్ళీ మంత్రుల పైన ఏబిఎన్ రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తూ ఇష్టానుసారంగా వార్తలు వేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడు? ఇప్పుడు ఏంది, మంత్రుల పైన ఎవరెవరి పైన అయితే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, అక్రమాల ఆరోపణలు ఉన్నాయో, మంత్రుల పైన ఎవరెవరి పైన అయితే వార్తలు వచ్చినాయో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి తొలగిస్తారట. అంటే ఇవన్నీ తొలగిస్తా అంటే స్టార్టింగ్ నుండి రాపిచ్చింది ఎవరు మరి? సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరినో ఇబ్బంది పెట్టినా అన్నారు, ప్రూఫ్ ఉందా, ఆధారాలు ఉన్నాయా? మరి ఎట్లా రాస్తారు వార్తలు? మరి ఎట్లా ఇవన్నీ నమ్మి కోమటిరెడ్డిని ఎట్లా తీసేస్తారు మంత్రి పదవిలోకి వెళ్ళి? ఏ రీజన్తో తీసేస్తారు? ఎవరు ఊరుకుంటారు తీసేస్తే? ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కుదిపేస్తున్న వార్త ఏంది చెప్పనా? సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఇప్పుడు ప్రధానమైన వార్త ఏంది చెప్పనా? బట్టి విక్రమార్కను మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించబోతున్నారట. బట్టి విక్రమార్కను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి బట్టి విక్రమార్క ప్లేస్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కి మంత్రి పదవి ఇచ్చి గడ్డం ప్రసాద్ సార్ ప్లేస్లోకి బట్టి విక్రమార్కను స్పీకర్గా పంపించేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం. రీజన్ ఏంది అంటే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు. బట్టి విక్రమార్క ఎందుకు వినాలి రేవంత్ రెడ్డి కంటే? బట్టి విక్రమార్క వెరీ సీనియర్ లీడరు, పాదయాత్ర చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రాలే కాంగ్రెస్. బట్టన్న లాంటి వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు. ఒక దళిత బిడ్డ, బట్టన్న దళిత బిడ్డ కష్టపడి ఎదిగిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ సొంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు బట్టన్న పైన రకరకాల వార్తలు రాసిరు, అవినీతి చేసినని, అక్రమాలు చేసినని, మైనింగ్ అని, అదని ఇదని, ఏదో పర్సంటేజ్ తీసుకుంటని చెప్పి బట్టన్న పైన మస్తు వార్తలు రాసిరు. ఒక్కడన్నా ప్రూవ్ చేయగలిగిర్రా? ఎవరైనా బయటకు వచ్చి బట్టి విక్రమార్క నన్ను ఇట్లా 10% కమిషన్ అడిగిండు, 5% కమిషన్ అడిగిండు, బట్టి విక్రమార్క నా దగ్గర ఇట్లా పైసలు వసూలు చేసిండు, ఇట్లా దందా చేసిండు, బట్టి విక్రమార్క అట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా ఒక్క ప్రూఫ్ అని ఇప్పటిదాకా ఉందా? కానీ ఇప్పుడు బట్టి పైన ఆరోపణలు వస్తున్నాయని, బట్టి పర్సంటేజ్ తీసుకుంటని చెప్పి బట్టి పైన రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయని బట్టన తీసేస్తారట మంత్రి పదవిలోకి వెళ్ళి. ఇది ఎక్కడ విచిత్రం? మరి గట్లా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి పైన 100 ఆరోపణలు ఉన్నాయి. 100 ఆరోపణలు. రేవంత్ రెడ్డి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ పైసలు ఎడబెట్టిండో తెలియదని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని, రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు పెడుతుండని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్ రాహుల్ గాంధీకి తిరగమని చెప్పి ఇచ్చిండని, రేవంత్ రెడ్డి తెలంగాణ పైసలు కేరళ ఎన్నికలలో కోట్ల రూపాయలు ఇచ్చిండని, రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు సొమ్మిస్తుండని, రేవంత్ రెడ్డి ఒకానొక టైంలో ఎట్లుండే రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్ట్లీ బట్టలు వేసుకుంటుండు, కాస్ట్లీ తిరుగుతుండని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ముతోటి రేవంత్ రెడ్డి మంచిగా ఎంజాయ్ చేస్తుండనేటటువంటి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలి. అసలు ఎంత విచిత్రం అంటే బట్టి విక్రమార్కను తీసేస్తారట. రేవంత్ రెడ్డి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నట బట్టన్నను తీసేయాలని చెప్పి, మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు మీడియా ఛానల్లో కొట్టుర్రి. బట్టి మంత్రి పదవి అవుట్ అని చెప్పిగో మీరు మీడియా ఛానల్లో కొట్టుర్రి. నేను దాదాపు ఒక 10 రోజుల నుండి చూస్తున్నా బట్టి మంత్రి పదవి అవుట్ అనేది వార్త. ఇవి నేను మీకు కొట్టి చూపిస్తా చూడుది. ఇగో అసలు ఎంత విచిత్రం అంటే బట్టి విక్రమార్కను ఎందుకు తీసేస్తారు? కారణం ఏంది? బట్టి విక్రమార్కను తీసేయవద్దు, రేవంత్ రెడ్డిని తీసేయాలి. ఇగో ఆయన మంత్రి పదవి అవుట్. ఇగో బట్టికి రేవంత్ చెక్కు. ఇగో మంత్రి పదవి తొలగించేందుకు స్కెచ్ అట, స్పీకర్గా బట్టి, మంత్రిగా గడ్డం ప్రసాద్ అట. ఏంది? ఎందుకు? బట్టి విక్రమార్క చేసేటటువంటి తప్పేంది? ఇగో మంత్రి పదవి పోతుందేమో అనే భయంతో ఢిల్లీకి బట్టన్న పరుగులట. అసలు ఎంత విచిత్రం ఏంది నాకైతే ఏం అర్థమైతలేదు. కానీ బట్టి విక్రమార్కను తీసేసేందుకు బట్టి పదవి స్వాహ, తర్వాత ఇగో మంత్రి పదవి నుండి బట్టి అవుట్, గివ్వే వార్తలు మొత్తం. అసలు ఏంది ఇట్లా? ఇగో బట్టిపై కథనం ఏంటి? బట్టి పదవికి ఇంటికేనా, బట్టి పదవి పోయేటట్టున్నది. ఇగో మంత్రి పదవి నుండి బట్టి అవుటు, ఇగో మంత్రి పదవి నుండి బట్టి సస్పెండు, బట్టిని తీసేయబోతున్నా. ఇక రకరకాల ఇట్లా 1, 2 కాదు మస్తునే. బట్టి వర్సెస్ ఆర్కే ఇప్పటిదో పంచాయతీ. బట్టి విక్రమార్కను ఎందుకు తొలగిస్తారు? కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంటలేడు. గదే పెద్ద రీజన్, అదే, అంతకు మించి రీజన్ ఏం లేదు. సింపుల్. బట్టి విక్రమార్కను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి స్పీకర్ పదవిలోకి బట్టి విక్రమార్కను తీసుకుపోతారట. అంటే స్పీకర్ పదవి బట్టన్నకి ఇస్తారట. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మంత్రి పదవి, ఆర్థిక శాఖ పదవి గడ్డం ప్రసాద్ సార్కి ఇస్తారట. రీజన్ ఏంటంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాబట్టి షిఫ్టింగ్ చేస్తున్నాం, మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద చర్చ, మార్పులు చేర్పులు చేస్తారట మంత్రి పదవులు. అందుకే బట్టి విక్రమార్క పదవి తీసేస్తారు. అటు రీజన్ ఏందో తెలియదు. మళ్ళా
రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు బట్టన్న వింటలేడు. బట్టన్న జోన్ అంతా సపరేట్ ఉన్నది. రేవంత్ రెడ్డిని అసలు బట్టన్న పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా బట్టన్న లైట్ తీసుకుంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మొత్తం మంత్రులను కంట్రోల్ పెట్టుకోవాలి. మంత్రులను కంట్రోల్ చేయాలంటే బట్టన్నను తొలగించాలి. తొలగించడం అంటే ఏంది? ఇప్పుడు మొత్తం బట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం పదవిలోకి తీసేస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత మరి డిప్యూటీ సీఎం పదవి ఉంటుందో ఉండదో అనేది క్వశ్చన్ మార్కే. కాబట్టి మరి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు? బట్టన్నను ఒకవేళ తొలగిస్తే అసలు ఏం తప్పు చేసినా తొలగిస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సరే, ప్రసాద్ అన్న కూడా దళిత బిడ్డనే, కానీ బాగానే ఉన్నాయి కదా పదవులు. ఎవరు పదవి వాళ్ళకే బాగుంది. ఇప్పుడు గడ్డం ప్రసాద్ అన్న స్పీకర్ కుర్చీకి వెల్ సెట్ అయ్యిండు, సూపర్. ప్రసాద్ అన్న స్పీకర్ పదవిలో అద్భుతంగా రాణిస్తున్నాడు, అద్భుతంగా నడుపుతున్నాడు. అసెంబ్లీలో కూడా అద్భుతంగా నడుపుతున్నాడు. స్పీకర్ అన్న పదవి స్పీకర్ అన్నకు, బట్టన్న పదవి బట్టన్నకు ఉంటే బాగానే ఉంటుంది కదా. మరి ఎందుకు పంచాయతీ? ఇంకా ఏం లేదు, సింపుల్. రేవంత్ రెడ్డి మాట వినాలే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలే. బట్టి విక్రమార్క ఇంటలేడు. ఇంకోటి, రేవంత్ రెడ్డి అధిష్టానానికి అంటే బట్టి పైన ఫుల్ వ్యతిరేకత ఉన్న తెలంగాణలో బట్టి విక్రమార్కను రకరకాల ఆరోపణ చేస్తున్నారు. బట్టి 10% కమిషన్ అని, 5% కమిషన్ అని, బట్టి అట్లే చేస్తున్నా ఇట్లే చేస్తున్నా అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి బట్టిని తొలగించాలా, లేకపోతే ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పుడు. అధిష్టానం కూడా బట్టి విక్రమార్కని ఢిల్లీకి రమ్మని చెప్పినట్టు ఇప్పుడు బట్టన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఇదంతా సింపుల్ అండి, ఏం లేదు. రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేయడానికి, నాకున్న సమాచారం అయితే బట్టి విక్రమార్కను అంత ఈజీగా డిప్యూటీ సీఎం పదవిలోకి వెళ్ళి తీసేయరు, మంత్రివర్గం నుండి కూడా తీసేయరు. తీసేస్తే పెద్ద పెంట అవుతుంది, పంచాయతీ అవుతుంది. బట్టన్న అంతా చూసుకుంటుండడు. బట్టన్న అభిమానులు ఏం చూసుకుంటుండరు. బట్టన్నకు అద్భుతమైన క్యాడర్ ఉంటుంది తెలంగాణలో, మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అంత ఈజీగా ఎవరు చూసుకుంటుండరు. ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం పడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్టన్నను తీసేస్తే. రేవంత్ రెడ్డి ఏంటంటే మంత్రులను భయపెట్టాలి. బట్టిని తీసేస్తున్నట, మనం జాగ్రత్తగా ఉండాలి. కొండా సురేఖను తీసేస్తున్నట, మనం జాగ్రత్తగా ఉండాలి. పొన్నం ప్రభాకర్ని తీసేస్తున్నట, జాగ్రత్తగా ఉండాలి. కోమటిరెడ్డిని తీసేస్తున్నట, జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డి అసలు వీళ్ళపైన వార్తలు రాపించిందట. రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఎట్లొచ్చింది కావచ్చు. అసలు రేవంత్ రెడ్డి ఏంది, అధిష్టానానికి బాగా దగ్గర రేవంత్ రెడ్డి తలుచుకుంటే మంత్రులను తీసేయవచ్చు. ఇట్లా ఆ మంత్రులు భయపడాలి. భయపడి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్. కానీ ఈ ప్లాన్ ఎక్కడి దాకా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. కానీ బట్టి విక్రమార్కను మాత్రం తీసేస్తారు అనేది ఒక చర్చ. నాకున్న సమాచారం, నాకున్న అవగాహన ప్రకారం అంత ఈజీగా తీసేయడానికి అధిష్టానం ఒప్పుకోదు అనేది వినబడుతున్న అంశం. సో మరి బట్టి విక్రమార్క నెక్స్ట్ ఏం చేయబోతున్నా ఏం కథ అనేది చూడాలి. కానీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిందట, బట్టన్న ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఇప్పటి నుండి కాదు, రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి గింతే. మంత్రులను కంట్రోల్ చేయాలి, అది రేవంత్ రెడ్డి ప్లాన్. మంత్రులు కంట్రోల్ అయితే లేరు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరు. మంత్రులపైన రకరకాల వార్తలు గీర్తలు అదొకటి ఇదొకటి రాపిచ్చి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. క్యాబినెట్లో మంత్రులను తిట్టిండు రేవంత్ రెడ్డి, ఫైర్ అయ్యిండు. మొత్తం మంత్రులను మీరు ఎక్కువ చేస్తే తీసేస్తా, ఏమనుకుంటారు, నేను సీఎం అని చెప్పి బెదిరించిండు మంత్రులను మొత్తం అసలు కోప్పడ్డాడు. మంత్రులకు మొత్తం అసలు షేక్ వణుకు పుట్టించిండు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తాడు. అసలు గమ్మత్తు. తర్వాత కొంతమంది మంత్రులను మీడియా వాళ్ళు అడుగుతారు, సార్ మిమ్మల్ని ఇట్లా మొత్తం షేక్ చేసినట్ట కదా, మొత్తం మీ వాళ్ళకి కోప్పడ్డాడట కదా అంటే కొంతమంది మంత్రులు నవ్వుకుంటా, రేవంత్ రెడ్డి మామూలుగా కోప్పడతాడా రేవంత్ రెడ్డి అని చెప్పి మంత్రులు అంటున్నారు. అసలు ఏంది ఇదంతా? మంత్రులు రేవంత్ రెడ్డి లెక్క చేస్తలేరు. రేవంత్ రెడ్డి బాధ ఏంది? మంత్రులను పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ వాళ్ళు నన్ను తిట్టినా, బీజేపీ వాళ్ళు నన్ను తిట్టినా, నన్ను విమర్శలు చేసినా కూడా మా మంత్రులు ఎక్కడ రెస్పాన్స్ అవుతలేరు. కాబట్టి మంత్రులు రెస్పాన్స్ అయ్యేటట్టు చేయాలి, మంత్రులను కంట్రోల్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. మరి ఈ ప్లానింగ్ ఎక్కడ దాకా పోతుంది ఏం కథ అనేది చూడాలి. ఆల్రెడీ తెలంగాణ అంతా పెంట అవుతుంది. బట్టన్న తీసేస్తారనే వార్త అయితే నడుస్తుంది. నాకున్న సమాచారం అయితే ఇదంతా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా స్టంటు, ఏదో మంత్రులను కంట్రోల్ చేయడానికి, బెదిరించడానికి, లేకపోతే చర్చను పక్కదారి పట్టేయడానికి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన చర్చ ఉంది కాబట్టి ఈ చర్చని డైవర్ట్ చేయడానికి బట్టన్నకు సంబంధించిన టాపిక్ తెరపైకి తీసుకొస్తారు అనేది కొంత వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.